సుభాష్ సుందర్ మన సబ్స్క్రైబర్లలో ఒకరు. ఆయన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందినవారు. తనను అందరూ చింటూ అని కూడా అంటూ ఉంటారు. చింటూకి బైక్ రైడింగ్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. చింటూ ఈ సంఘటన గురించి నాతో షేర్ చేసుకుంటూ ఇలా చెప్పాడు. నాకు దెయ్యాలు, ఆత్మలు, రక్తపిశాచులు లాంటివంటే అసలు నమ్మకం లేదు. ఎవరైనా వాటి గురించి నా దగ్గర మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. ఇవన్నీ మనుషుల ఊహల్లోంచి పుట్టినవే కదా అనుకుంటూ ఉంటాను. కానీ 2022 సంవత్సరం జనవరి 6న జరిగిన ఒక సంఘటన మాత్రం చింటూ ఆలోచనల్నే పూర్తిగా మార్చేసింది. ఆ రోజు చింటూ తన ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై ఆంధ్రప్రదేశ్‌లోని ఒక అటవీ ప్రాంతంలో జర్నీ చేస్తూ ఉన్నాడు. దారంతా చాలా అందమైన ప్రకృతితో నిండిపోయింది. అప్పుడు చింటూ తన ఫ్రెండ్‌తో, "బ్రో, మనం వెళ్తున్న ఈ లోయ ఇంత అందంగా ఉంది కదా! నాకు ఒక ఫోటో తిమ్మని" అడిగాడు. అతని ఫ్రెండ్ బైక్ ఆపి చింటూ ఫోటో తీశాడు. ఆ తర్వాత మళ్ళీ బైక్‌పై కూర్చొని సైలెంట్‌గా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అతను తన మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేసి తీసిన ఫోటోలను చూస్తూ స్క్రోల్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఫోటోలు చూస్తూ ఉండగా ఒక్కసారిగా అతని కళ్ళు తనున్న ఒక ఫోటో మీద పడ్డాయి. కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది మామూలు ఫోటో కాదు. ఆ రోడ్డుపై వెళ్తున్న వాళ్ళిద్దరికీ ఆ భయంకరమైన సంఘటన జరిగిన తర్వాత దెయ్యాలు, ఆత్మల్లాంటివి అసలు లేవని అనుకున్న చింటూ నమ్మకం పూర్తిగా మారిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన కథను నాకు శుభ, అంటే అదే చింటూ భాయ్ చెప్పాడు. చింటూ అప్పుడే కోరాపుట్ టౌన్‌లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అక్కడే అతనికి రోనీ అనే వ్యక్తితో మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. చింటూ, రోనీ ఇద్దరూ తరచూ బైక్‌లపై బయటకు వెళ్లి చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాదు, ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి చాలా ప్రదేశాలకు తిరిగారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఒడిషా బయట కూడా ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం ఇంటర్నెట్‌లో చాలా రీసెర్చ్ చేసి ఎక్కడికెళ్తే బాగుంటుందో చూసుకున్నారు. అలా వెతుకుతూ ఉంటే వాళ్లకు మన అరకు వ్యాలీ బెస్ట్ ప్లేస్‌గా అనిపించింది. అరకు వ్యాలీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అంతేకాదు, ఒడిషా బోర్డర్‌కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నిజంగా చాలా మంచి ప్లేస్ అది. అక్కడ ఒక రకమైన న్యాచురల్ రా ఫీల్ ఉంటుంది. అరకులో దాదాపు 10-15 రకాల గిరిజన తెగలు ఉంటాయి. వాళ్ళలో చాలామంది తమ జీవనాధారం కోసం అరకు వ్యాలీలోని అడవులపైనే ఆధారపడతారు. అక్కడ వాళ్ళు సేకరించి అమ్మే వాటిలో న్యాచురల్ హనీ, మసాలాలు, జీడిపప్పు, కాఫీ, ఆయుర్వేద నూనెల్లాంటివి ముఖ్యమైనవి. అక్కడ గిరిజనులు ఈ వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అలా చింటూ, రోనీ ఇద్దరూ కూడా అరకు వెళ్దాం, 2-3 రోజులు బైక్‌పై తిరిగి అక్కడంతా ఎక్స్‌ప్లోర్ చేద్దాం, తర్వాత మళ్ళీ కోరాపుట్‌కి వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, ఈ ట్రిప్ చింటూ ఆలోచన విధానాన్నే కాదు, దెయ్యాలు, ఆత్మలు లేవనే అతని నమ్మకాన్ని కూడా పూర్తిగా మార్చబోతుందని. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, అరకు వెళ్ళి అక్కడ 2-3 రోజులు తిరిగి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి ఆ తర్వాత ఆ రాత్రే అరకు నుంచి కోరాపుట్‌కి తిరిగి రావాలి. అలా 2022 జనవరి 6న చింటూ, రోనీ ఇద్దరూ ఒకే బైక్‌పై కోరాపుట్ నుంచి అరకు వ్యాలీకి బయలుదేరారు. కోరాపుట్ నుంచి అరకు దాదాపు 140 కిలోమీటర్లు ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకల్లా అరకు చేరుకున్నారు. తర్వాత అక్కడ 2 రోజులు ఉండేందుకు ముందుగానే ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నారు. రిసార్ట్‌లో ఉండి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. చివరికి కోరాపుట్‌కి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పుడే రోనీకి అరకులో ఉన్న కాఫీ మ్యూజియం దగ్గర తన పాత ఫ్రెండ్స్ కొంతమంది కనిపించారు. వాళ్ళను చూసిన వెంటనే రోనీ వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అలా వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కలిసి ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే సాయంత్రం 7 గంటలు దాటుతోంది. అయినా వాళ్ళు అదే రోజు, అంటే జనవరి 8న కోరాపుట్‌కి చేరుకోవాలని అనుకున్నారు. చివరికి రాత్రి 9:30 గంటలకు డిన్నర్ చేసిన తర్వాత ఇద్దరూ ఇలా అనుకున్నారు, నెమ్మదిగా బైక్ నడుపుకుంటూ అరకు నుంచి కోరాపుట్‌కి వెళ్ళిపోదాం. 140 కిలోమీటర్లే కదా, ఏం సమస్య ఉంటుంది అని ఇద్దరూ అనుకున్నారు. అది జనవరి నెల, చల్లటి రాత్రి. కానీ వాళ్ళు ఊహించిన దానికంటే ఆ రోజు చలి, పొగమంచు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాకెట్స్, గ్లోవ్స్ అన్నీ వేసుకొని నెమ్మదిగా అరకు వ్యాలీ నుంచి బయటకొచ్చి కోరాపుట్ వైపు బయలుదేరారు.
అలా అరకులోని దట్టమైన అడవిని దాటేసరికి సమయం రాత్రి 12 గంటల 30 నిమిషాలయింది. దాదాపు 50 కిలోమీటర్ల బైక్ నడిపిన తర్వాత వాళ్ళు నందాపూర్ అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ దట్టమైన పొగమంచు ఉండటం వల్ల అనుకుంటాను, గూగుల్ మ్యాప్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. నందాపూర్ నుంచి కోరాపుట్‌కి డైరెక్ట్‌గా రూట్ ఉంటుంది. కానీ వాళ్ళున్న చోటు నుంచి రూట్ 2 వైపులకు డివైడ్ అయింది. ఒక రూట్ కోరాపుట్‌కి వెళ్తుంది. ఇంకో రూట్ వేరే వైపు ఎక్కడికో వెళ్తుంది. కానీ పొగమంచు, మ్యాప్‌లో వచ్చిన కన్‌ఫ్యూజన్ వల్ల వాళ్ళు కోరాపుట్ వైపు వెళ్ళాల్సిన రూట్ తీసుకోకుండా మరో రూట్‌లోకి వెళ్ళిపోయారు. ఆ రూట్ ఇంకా దట్టమైన అడవి మధ్యలోకి వెళ్తుంది. 2 వైపులా పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన అడవి. పైగా చుట్టూ అంతా పొగమంచు. వాళ్ళు కూడా ఏమీ తెలియకుండా చాలా నెమ్మదిగా బైక్ నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా దాదాపు 30-40 నిమిషాలు బైక్ నడిపిన తర్వాత వాళ్ళకి మనం రాంగ్ రూట్‌లోకి వచ్చామేమో అన్న అనుమానం వచ్చింది. మ్యాప్ తీసి చూసేసరికి నిజంగానే వాళ్ళు పొరపాటుగా మరో రూట్‌లోకి వెళ్ళిపోయారని వారికి అర్థమైంది. ఆ రూటు కోరాపుట్‌కే వెళ్తుంది. కానీ చాలా దూరం చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మరోసారి మ్యాప్ చెక్ చేశారు. అక్కడ వాళ్ళకి ఒక ప్రాంతం పేరు కనిపించింది. దాని పేరు డుడుమా. డుడుమా నుంచి జైపూర్ మీదుగా, ఆ తర్వాత జైపూర్ నుంచి కోరాపుట్‌కి వెళ్ళాలి. అప్పటికే చలి, పొగమంచు బాగా ఎక్కువగా ఉంది. వెనక కూర్చున్న రోనీతో చింటూ, మనం రాంగ్ రూట్‌లోకి వచ్చేసాం. ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి. ఏం చేద్దాం? తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అని అడిగాడు. అందుకు రోనీ, ఏం సమస్య లేదు. ఇంకో 40-50 కిలోమీటర్లు ఎక్కువ వెళ్తే సరిపోతుంది కదా! ఇదే రోడ్డులో వెళ్దాం. నైట్ రైడ్ లాగా కూడా ఉంటుంది. పైగా నాకు ఈ రోడ్డు చాలా బాగా నచ్చింది. పద వెళ్ళిపోదాం అన్నాడు. చింటూ కూడా సరే రోనీనే వెళ్దాం అంటున్నాడు కదా! ఇక అలాగే వెళ్దామని అనుకున్నాడు. ఇద్దరూ డుడుమా రోడ్డులో అలానే కొంచెం ముందుకు వెళ్ళారు. ఇంతలో వాళ్ళు ఒక విషయం గమనించారు. ఆ రోడ్డుపై మరో బైక్ కానీ, కారు కానీ, ఒక్క మనిషి కూడా కనిపించలేదు. వాళ్ళిద్దరే ఆ రోడ్డుపై ఒంటరిగా ఉన్నారు. అయితే అలా ఉండడానికి ఒక కారణం ఉంది. డుడుమా ఒక పిక్నిక్ స్పాట్. అక్కడికి జనాలు సాధారణంగా పగటిపూట మాత్రమే వస్తారు. రోడ్డుకి 2 వైపులా దట్టమైన అడవి ఉంటుంది. మధ్యలో మాత్రం ఒక కాంక్రీట్ రోడ్ ఉంటుంది. అలాంటి ప్రదేశానికి రాత్రిపూట పిక్నిక్‌కి ఎవరూ రారు కదా! అందుకే ఆ రాత్రి ఆ రోడ్డుపై వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు. చుట్టూ దట్టమైన అడవి, అంతా పొగమంచు. ఒక్క బైక్ హెడ్లైట్ వెలుతురు మాత్రమే. ఆ వెలుగులోనే వాళ్ళు నెమ్మదిగా ఆ రోడ్డుపై ముందుకు వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్‌గా వెనక కూర్చున్న రోనీ, ఏ చింటూ, బైక్ ఆపు, అడవి లోపల నుంచి ఏదో శబ్దం వస్తోంది అని అన్నాడు. చింటూ కొంచెం ముందుకు వెళ్ళి బైక్ స్పీడ్ తగ్గించాడు. అప్పుడు రోనీ మళ్ళీ చింటూతో, బ్రో, అడవిలో ఎవరో చెట్లు కొడుతున్నట్టుగా ఉంది అన్నాడు. చింటూ హెల్మెట్ పెట్టుకొని ఉండటంతో అతనికి ఆ శబ్దం సరిగ్గా వినిపించలేదు. కానీ రోనీకి మాత్రం అడవిలో ఎవరో గొడ్డలితో చెట్టు కొమ్మను నరుకుతున్నట్టు శబ్దం చాలా క్లియర్‌గా వినిపిస్తోంది. చింటూ తన తల వెనక్కి తిప్పి రోనీ వైపు చూసి, నువ్వింకా నిద్రలోనే ఉన్నట్టున్నావు. అందుకే నీకు ఇలా హాలుసినేషన్స్ వస్తున్నాయి అని నవ్వుకున్నాడు. రోనీ తనని భయపెట్టడానికి సరదాగా అలా చెప్తున్నాడేమో అనుకుని చింటూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ మళ్ళీ అలా బైక్‌లోనే వెళ్తూ ఉన్నారు. అలా దాదాపు 10-12 సెకన్లు అలా వెళ్లారో లేదో వెనక నుంచి ఎవరో రోనీ భుజంపై తట్టి ఆపు అన్నట్టుగా అనిపించింది. అదే సమయంలో అడవి లోపల నుంచి వస్తున్న చెట్టు కొట్టే శబ్దం మరింత పెద్దగా వినిపిస్తోంది. చింటూ వెంటనే బైక్ ఆపి హెల్మెట్‌ను కొంచెం పైకి తీశాడు. హెల్మెట్ పైకి తీయగానే ఈసారి చింటూకి కూడా అడవి లోపల నుంచి ఎవరో చెట్టుని గొడ్డలితో కొడుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. కానీ ఈసారి ఆ చెట్లను కొట్టే శబ్దంతో పాటు మరొక రకమైన ఎవరో ఏడుస్తున్న శబ్దం కూడా వాళ్ళిద్దరికీ వినిపిస్తోంది. వెనక కూర్చున్న రోనీ భయంతో, బ్రో, బైక్ ఫాస్ట్‌గా పోనివ్వు, నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. చింటూ వెంటనే బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ, ఎంత ఫాస్ట్‌గా పోను, ముందంతా పొగమంచుంది, అసలు ఏమీ కనిపించట్లేదు అని అంటున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్ అదే ట్రిప్‌లో వాళ్ళు నిజంగా రికార్డ్ చేసిన వీడియో. चल 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 चल
వాళ్ళకి అడవిలో చెట్లు కొడుతున్న శబ్దం వినిపించిన కొద్దిసేపటికే ఇదంతా జరిగింది. అలా ఆ చలి రాత్రిలో దాదాపు ఒక 5, 7 కిలోమీటర్లు బైక్ నడిపిన తర్వాత వెనక కూర్చున్న రోనీ, "బ్రో బైకు సైడ్ ఆపు. నాకు టాయిలెట్ వస్తుంది" అని అన్నాడు. చింటూ కూడా, "సరే బ్రో నాకు కూడా వస్తోంది ఆపేస్తాను" అని బైక్ సైడ్‌కి ఆపి ఇద్దరు టాయిలెట్‌కి వెళ్లారు. ఆ తర్వాత చింటూ రోనీతో, "రోనీ ఇలాంటి రోడ్డుపై మనం ఫస్ట్ టైం నైట్ రైడ్ చేస్తున్నాం కదా! అసలు చాలా బాగుంది. నన్ను ఒక ఫోటో తియ్యి" అన్నాడు. రోనీ ఏమీ మాట్లాడకుండా మొబైల్‌లో చింటూ ఫోటో తీసి వెంటనే ఫోన్‌ని జేబులో పెట్టేసుకున్నాడు. ఇద్దరూ మళ్ళీ బైక్ ఎక్కి జర్నీ కంటిన్యూ చేశారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రోనీ తన ఫోన్ బయటకి తీసి ఆ తీసిన ఫోటోలు చూడడం మొదలుపెట్టాడు. అలా ఫోటోలు చూస్తూ ఉండగా ఒక్కసారిగా చింటూ భుజాన్ని గట్టిగా పట్టుకొని, "చింటూ బైక్ స్లో చేయి బ్రో" అన్నాడు. ఆ తర్వాత, "నీ ఫోటో ఒకసారి చూడు" అన్నాడు రోనీ. బ్రదర్, చింటూ ఆ ఫోటో చూసిన వెంటనే అక్కడికక్కడే వణికిపోయాడు. ఎందుకంటే రోనీ తీసిన ఆ ఫోటోలో చింటూ ఒక్కడే లేడు. చింటూ వెనక అతని పైనే ఉన్నట్టుగా మరో ఆకారం కనిపిస్తోంది. కానీ ఆ ఆకారానికి తల లేదు. ఇప్పుడు స్క్రీన్‌పై మీరు చూస్తున్నది అదే ఫోటో. చింటూ భయంతో, "నా పక్కన ఎవరది? అలా నిలబడున్నారు" అని అడిగాడు. అప్పుడు రోనీ, "విను విను, అంతగా భయపడకు. దీని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. ముందు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అన్నాడు. చింటూ అప్పటికే పూర్తిగా భయపడిపోయాడు. అయినా ఏమీ ఆలోచించకుండా బైకు నడుపుతూనే ఉన్నాడు. వెనక కూర్చున్న రోనీ మాత్రం చింటూ భయపడకుండా ఉండేందుకు ఇతర విషయాలు మాట్లాడిస్తూ అతని దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. చింటూ ఆ ఫోటో గురించి ఆలోచిస్తూ భయపడకుండా ఉండాలని, రైడింగ్ పైనే ఫోకస్ పెట్టాలని రోనీ అతనితో తన పాత ట్రిప్స్ గురించి, కాలేజ్ రోజుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా దాదాపు 30, 35 నిమిషాలు బైక్ నడిపిన తర్వాత రోనీ మళ్ళీ వెనక నుంచి, "చింటూ బైక్ ఆపు. నేను మళ్ళీ బాత్రూమ్‌కి వెళ్ళాలి" అన్నాడు. అందుకు చింటూ, "బ్రో వెనక ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మనం కనీసం నీళ్లు కూడా తాగలేదు. మరి నీకెలా మళ్ళీ టాయిలెట్ వస్తోంది" అన్నాడు. చింటూ అలా అనడంతో రోనీకి మరింత కోపం వచ్చింది. "బైక్ ఆపు. నేను వెళ్ళాలి. లేదంటే నేను బైక్ మీద నుంచి దూకేస్తాను" అని గట్టిగా అంటున్నాడు రోనీ. చింటూకి మాత్రం బైక్ ఆపాలని అస్సలు అనిపించలేదు. ఆ ఫోటో చూసిన తర్వాత, అడవిలో ఆ వింత శబ్దాలు విన్న తర్వాత ఎలాగైనా వీలైనంత త్వరగా కోరాపుట్ చేరుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. కానీ రోనీ మాత్రం ఈసారి అస్సలు వినలేదు. చింటూని బైక్ ఆపమని బలవంతం చేస్తూ వెనక నుంచి అతని భుజాన్ని గట్టిగా పట్టుకొని నొక్కడం మొదలుపెట్టాడు. చివరికి చేసేదేమీ లేక చింటూ బైక్ ఆపాడు. రోనీ చాలా కోపంగా బైక్ దిగి చింటూని తిట్టుకుంటూ కొంచెం వెనక్కెళ్ళాడు. అక్కడ అడవి అంచు దగ్గర నిలబడి టాయిలెట్ పోసుకుంటూ ఉన్నాడు. అతను దాదాపు 1, 2 నిమిషాలైనా అలాగే ఉన్నాడు. దాంతో చింటూ మళ్ళీ, "ఇంకెంతసేపు పోస్తావు? త్వరగా రా" అని అరిచాడు. కానీ రోనీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మరో 5, 7 సెకండ్లు ఎదురు చూసిన తర్వాత చింటూ అతని వైపు చూశాడు. ఈసారి కాస్త గట్టిగా, "ఏ రోనీ, ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా లేదా" అని అరిచాడు. కానీ రోనీ అసలు తాను పిలుస్తున్నది వినడం లేదని చింటూకు అర్థమైంది. చింటూ కోపంగా రోనీ దగ్గరికెళ్ళి, "రోనీ పద, ఇంటికెళ్దాం. నువ్వెందుకు ఇక్కడే నిలబడి అడవి వైపు అలా చూస్తున్నావు" అన్నాడు. చింటూ ఆ మాట అన్న వెంటనే రోనీ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అది చూసిన చింటూ ఒక్కసారిగా భయపడ్డాడు. అయినా రోనీని వదిలేయలేక అతని వెనక కొంచెం అడవిలోకి లోపలికి వెళ్ళాడు. కానీ దట్టమైన పొగమంచు వల్ల అసలు ఏమీ సరిగ్గా కనిపించడం లేదు. చింటూ వెంటనే తన మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. కానీ రోనీ ఎక్కడా కనిపించలేదు. చింటూకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా కొంత ధైర్యం తెచ్చుకొని రోనీని వెతకడానికి అడవిలోకి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాడు. చింటూ అడవిలోకి ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఒక చెట్టు దగ్గర రోనీ కూర్చొని ఉండడం కనిపించింది. అతని ఎదురుగా ఇద్దరు మహిళలు ఉన్నారు. వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చింటూకి వినిపిస్తున్నాయి. కానీ దట్టమైన పొగమంచు కారణంగా ఆ ఇద్దరు మహిళల మొహాలు మాత్రం చింటూకి సరిగ్గా కనిపించట్లేదు.
ఆ దృశ్యం చూసిన వెంటనే చింటూ ఒళ్ళంతా భయంతో వణికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ముందుకు వెళ్ళి రోనీని తీసుకురావాలా? లేక ఏం చేయాలి? అని అతనికి అర్థం కాలేదు. చివరికి భయంతో నేను లోపలికి వెళ్ళను అని నిర్ణయించుకొని అక్కడి నుంచి వెనక్కి బైక్ దగ్గరికి పరిగెత్తాడు. బైక్ దగ్గరకొచ్చేసరికి అక్కడ రోనీ అప్పటికే నిలబడున్నాడు. అతను బైక్ హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకొని చింటూ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆ చలి రాత్రిలో కూడా అది చూసిన చింటూ మొహంలో చెమటలు పడుతున్నాయి. ఇందాక అడవిలో నేను చూసింది రోనీకి చెప్పాలా? వద్దా? అని ఆలోచించాడు. చివరికి వద్దు. ఇప్పుడే చెప్తే రోనీ కూడా భయపడతాడు అనుకున్నాడు. ఏమీ జరగనట్టుగా రోనీ దగ్గరికి వెళ్ళి, "బ్రో త్వరగా బైక్ ఎక్కు" అన్నాడు. ఇద్దరూ బైక్ ఎక్కగానే చింటూ బైక్‌ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. పొగమంచు ఇంకా అలాగే ఉంది. కానీ కొద్దిసేపటి క్రితం తాను చూసిన ఆ దృశ్యాలు చింటూ మనసును పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అతను ఏమీ ఆలోచించకుండా యాక్సిలరేటర్‌ను గట్టిగా తిప్పుతూనే ఉన్నాడు. "పో, పో, పో, త్వరగా పో" అని తనలో తానే అనుకుంటూ బైక్ నడిపిస్తూ ఉన్నాడు. అలా ఆ ప్రదేశం దాటి కేవలం 3, 4 నిమిషాలే అయ్యాయి. అప్పుడే వెనక నుంచి రోనీ, "చింటూ చాలా లేట్ అయింది. ఇక ముందుకు వెళ్ళకూడదు. ఇక్కడే బైక్ ఆపు" అన్నాడు. చింటూ ఆశ్చర్యంగా, "నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత రాత్రి, ఇంత చీకట్లో ఈ అడవి మధ్యలో నేను బైక్ ఎందుకు ఆపాలి?" అని నెమ్మదిగా అడిగాడు. అప్పుడు రోనీ చింటూ చెవికి దగ్గరగా వచ్చి మెల్లగా, "బ్రో నాకు తెలిసిన కొంతమంది ఇక్కడే ఉంటారు. ఈ రాత్రి వాళ్ళ దగ్గరే ఉండిపోదాం. బైక్ ఆపు" అన్నాడు. రోనీ ఆ మాట చెప్పగానే చింటూ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ క్షణంలో చింటూ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయాడు. రోనీ ఏం చెబుతున్నా పట్టించుకోకుండా ఉండాలని అనుకున్నాడు. అసలు రోనీకి సమాధానం ఇవ్వకూడదనుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ చింటూ అతనితో మాట్లాడడం మొదలుపెట్టి ఉంటే బహుశా ఈ కథ నాకు చెప్పడానికి చింటూ ఈరోజు బ్రతికి ఉండేవాడే కాదేమో. రోనీ మాత్రం వెనక నుంచి మళ్ళీ మళ్ళీ, "చింటూ బైక్ ఆపు, అడవి లోపలికి వెళ్ళి ఈరోజు అక్కడే ఉండిపోదాం" అని చెప్తూనే ఉన్నాడు. కానీ చింటూ అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో వెనక కూర్చున్న రోనీ కూడా మౌనంగా ఉండిపోయాడు. అయితే ఆ నిశ్శబ్దం ఎక్కువసేపు కంటిన్యూ అవ్వలేదు. రోనీ దాదాపు ఒక 7, 8 నిమిషాల వరకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత వెనక నుంచి ఏదో గొణుకుతున్నట్టు శబ్దం వినిపించడం మొదలైంది. ఈసారి రోనీ ఏదో గిరిజన భాషలో మాట్లాడుతున్నాడు. చింటూకి మనసులో రోనీ తనతో కాకుండా ఇంకా ఎవరితోనో ఆ గిరిజన భాషలో మాట్లాడుతున్నాడేమో అని అనిపించింది. కానీ రోనీ ఏం మాట్లాడుతున్నాడో చింటూకి అర్థం కావట్లేదు. దాదాపు ఒక 40-50 సెకండ్ల పాటు అలా ఏదో మాట్లాడిన తర్వాత రోనీ మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. వెనక నుంచి అసలు ఒక్క మాట కూడా వినిపించలేదు. చింటూ ఆ సమయంలో బైక్ నడుపుతూనే లోపల ఎంతగా ఏడ్చాడో తనకు మాత్రమే తెలుసు. తన వెనక కూర్చున్న రోనీతో మాట్లాడే ధైర్యం కూడా చింటూకు లేదు. అలాగే ఇంకొన్ని నిమిషాలు గడిచాయి. అప్పుడు రోనీ చాలా మెల్లగా చింటూతో, "బ్రో అటు చూడు, రోడ్డు పక్కన ఒక కారు ఆపి ఉందేమో, అక్కడ కున్నీ కూడా నిలబడి ఉంది" అన్నాడు. చింటూకి ఏం జరుగుతుందో అర్థం కాక భయంగా, "ఎవరు ఆ కున్ని" అని అడిగాడు. అందుకు రోనీ, "ఏ చింటూ బైక్ ఆపు, నీకు భయం వేయడం లేదా? ఇలాంటి రోడ్డుపై ఈ టైంలో బైక్ నడుపుకుంటూ వెళ్తున్నావు" అన్నాడు. రోనీ ఆ మాట పూర్తి చేసిన వెంటనే బైక్‌ను మరో 3-4 మీటర్ల ముందుకు తీసుకెళ్లిన చింటూకి రోడ్డుకు పక్కన ఇద్దరు మహిళలు నిలబడి ఉండడం కనిపించింది. చింటూ కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళను జాగ్రత్తగా చూశాడు. అప్పుడతనికి అర్థమైంది, ఇందాక అడవిలో చూసిన అదే ఇద్దరు మహిళలు. ఇక్కడ కూడా చింటూకి వాళ్ళ బట్టలు, శరీర ఆకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాళ్ళ మొహాలు మాత్రం అసలు స్పష్టంగా కనిపించలేదు. ఆ పొగమంచులో బైక్ నడుపుకుంటూ చింటూ వాళ్లకు చాలా దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు అతను గమనించిన విషయం ఏంటంటే, వాళ్ళ మొహాలు పూర్తిగా బ్లర్ అయిపోయినట్టుగా ఉన్నాయి. పెన్సిల్‌తో ఒక బొమ్మ గీసి తర్వాత దాన్ని చెరిపేస్తే ఎలా మసగ్గా ఒక ఆకారం మాత్రమే మిగులుతుందో అచ్చం అలాంటి బ్లర్ మొహాలు ఆ ఇద్దరు మహిళలకు ఉన్నాయి. ఆ దృశ్యం చూసిన చింటూకి ఒళ్ళు గగురు పొడిచింది. మళ్ళీ అతని శరీరం మొత్తం వణకడం మొదలైంది. అతను బైక్ స్పీడ్ పెంచేశాడు. బైక్ వేగంగా వెళ్తూ ఉండగా వెనక నుంచి రోనీ, "చింటూ బైక్ ఆపు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు.
వాళ్ళు పిలుస్తున్నారు, అక్కడికి వెళ్దాం, ఈ రాత్రి వాళ్ళ దగ్గరే ఉండిపోదాం అని అంటున్నాడు రోనీ. కానీ చింటూ బైక్ మాత్రం ఆపలేదు. రోనీ మళ్ళీ మళ్ళీ, చింటూ, వాళ్ళు మనల్ని పిలుస్తున్నారు, బైక్ వెనక్కి తిప్పు, చింటూ, వాళ్ళు మనల్ని పిలుస్తున్నారు అని అరుస్తూనే ఉన్నాడు. కానీ చింటూ మాత్రం ఆపలేదు బ్రదర్. చింటూ బైక్ ఆపకపోవడంతో వెనక నుంచి రోనీ అతన్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తిట్ల మధ్యలో చింటూకి రోనీ గొంతు కాకుండా ఇద్దరు మగవాళ్ల గొంతులు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు, రోనీ తన దగ్గర ఉన్న బ్యాగ్, ఆ బ్యాగ్కి పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీని యూజ్ చేసి చింటూ మెడకి పదే పదే గట్టిగా బిగించడం మొదలుపెట్టాడు. చింటూ, వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పు, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు, బైక్ వెనక్కి తిప్పు అని పదే పదే అరుస్తున్నాడు రోనీ. కానీ చింటూ మాత్రం ఒప్పుకోలేదు. రోనీ ఇంకా గట్టిగా అతని మెడను ఆ పట్టీతో బిగించడంతో బైక్ అదుపు తప్పిపోయింది. ఇద్దరూ బైక్తో పాటు రోడ్డుపై పడిపోయారు. చింటూ వెంటనే లేచి అక్కడి నుంచి రోడ్డుపై పరిగెత్తడం మొదలుపెట్టాడు. రోనీ మాత్రం అక్కడే నేలపై పడిపోయి ఉన్నాడు. బైక్ కూడా ఆ దగ్గరలోనే పడుంది. చింటూ దాదాపు 70 నుంచి 80 మీటర్లు పరిగెత్తిన తర్వాత ఎదురుగా సుమారు 60 ఏళ్ల వయసున్న ఇద్దరు మగవాళ్ళు తన వైపు వస్తున్నట్టు కనిపించారు. వాళ్ళిద్దరి భుజాల మీద ఏవో సంచులు కూడా ఉన్నాయి. చింటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అక్కడి స్థానిక గిరిజనులని అర్థమైంది. వాళ్ళు చింటూని చూసి, ఏమైంది, ఇలా రోడ్డుపై పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తున్నావు అని అడిగారు. అప్పుడు చింటూ, నా ఫ్రెండ్ వెనక రోడ్డుపై పడిపోయి ఉన్నాడు, అతనికి ఏదో అయింది, దయచేసి నాతో రండి, అతన్ని కాపాడండి అని చెప్పాడు. చింటూ మాటలు విన్న వెంటనే వాళ్ళిద్దరూ రోనీ ఉన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ రోనీ స్పృహ లేకుండా నేలపై పడుకుని ఉండడం చూశారు. చింటూ వెంటనే తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి రోనీ మొహంపై నీళ్లు చల్లాడు. నీళ్లు మొహంపై పడగానే రోనీ ఒక్కసారిగా లేచాడు. అతని ఎడమ చేతికి మాత్రం చాలా తీవ్రమైన నొప్పి ఉంది. ఎంతో ఇబ్బందిగా రోనీ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆ ఇద్దరు గిరిజనులు అసలు ఏం జరిగింది అని అడిగారు. అందుకు చింటూ, ఇతను వెనక నుంచి తన బ్యాగ్ బెల్ట్తో నా మెడను గట్టిగా బిగిస్తున్నాడు, అలా చేయడంతో బైక్ బ్యాలెన్స్ తప్పిపోయి మేమిద్దరం కింద పడిపోయామని చెప్పాడు. చింటూ అలా చెప్పగానే రోనీ అతని వైపు ఆశ్చర్యంగా చూసి, బ్రో, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను నీ మెడను ఎప్పుడు బిగించాను అన్నాడు. అది విన్న ఆ ఇద్దరు గిరిజనులు, మీరేం మాట్లాడుతున్నారు, మీరిద్దరూ ఏమైనా మాల్వాల్ని చంపేశారా, ఏంటి పిచ్చి మాటలు అన్నారు. చింటూ వెంటనే, లేదు లేదు, మాల్వాల్ని మేమేం చంపలేదు, నిజంగానే మేము బైక్ పై నుంచి పడిపోయాం అని చెప్పాడు. అక్కడ మాల్వాల్ అంటే ఒడియాలో పెద్దవాళ్లను పిలిచే విధానం. అంతకుముందే ఆ ప్రాంతంలో ముసలివాళ్ల చావులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అందుకే ఆ గిరిజనులు డౌట్ వచ్చి అలా అడిగారు. కొంతసేపు చింటూ, రోనీ ఆ ఇద్దరు గిరిజనులతో కలిసి అక్కడే ఉన్నారు. చివరికి తెల్లవారింది. తెల్లవారిన తర్వాత వాళ్ళు మళ్ళీ బైక్ ఎక్కి వాళ్ళ జర్నీ కంటిన్యూ చేశారు. చివరికి ఉదయం 6:30కి కోరాపుట్ చేరుకున్నారు. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. కోరాపుట్కి చేరుకున్న తర్వాత రోనీ పూర్తిగా నార్మల్గా ఉన్నాడు. చింటూ మనసులో, నేను నిన్న రాత్రి జరిగిందంతా చెప్తే రోనీ కూడా భయపడ్డట్టు నటించవచ్చు అని మనసులో అనుకున్నాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రోనీకి అసలు ఏమీ గుర్తులేదు. అతనికి గుర్తున్నది ఒక్కటే, వాళ్ళిద్దరూ బైక్ మీద నుంచి కింద పడిపోవటం, అంతే. ఇక చింటూ కూడా, సరే, నిన్న రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు మాట్లాడుకోకపోవడమే మంచిది, మామూలుగానే ఉండిపోదామని అనుకున్నాడు. కానీ కోరాపుట్కి తిరిగి వచ్చిన వారం రోజుల తర్వాత చింటూకి రోనీ ప్రవర్తనలో పూర్తిగా మార్పు కనిపించడం మొదలైంది. రోనీ చింటూ చేసే ఫోన్ కాల్స్కి అస్సలు రెస్పాండ్ అయ్యేవాడు కాదు. ఎప్పుడైనా చింటూ అతని ఇంటికి వెళ్ళినా రోనీ అతనితో కనీసం ఈ విషయం గురించి మాట్లాడేవాడు కూడా కాదు. ఒకరోజు చింటూ అలా దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చింటూకి రోనీ ఎదురయ్యాడు. కానీ రోనీ మాత్రం చింటూని అసలు తెలియనట్టుగా ప్రవర్తించాడు. ఇది చూసి చింటూ చాలా ఆశ్చర్యపోయాడు. కొన్ని రోజుల తర్వాత రోనీ వాళ్ళమ్మ చింటూకి ఫోన్ చేసింది. బాబు, రోనీకి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్కి తీసుకుని వచ్చాం, వాడి పరిస్థితి అస్సలు బాగోలేదు, ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, వాంతులు కూడా అవుతున్నాయి అని వాళ్ళమ్మ చెప్పింది. వెంటనే చింటూ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ రోనీని చూసిన చింటూ షాక్ అయ్యాడు. రోనీ పూర్తిగా నీరసించిపోయాడు.
అతని కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ కూడా ఏర్పడ్డాయి. రోనీ పరిస్థితి చూసిన చింటూకి ఒక ఆలోచన వచ్చింది. ఆ రాత్రి జరిగిన విషయాలన్నీ రోనీ కుటుంబానికి దాచిపెట్టడం ద్వారా నేనేమైనా తప్పు చేస్తున్నానా అని అనుకున్నాడు. దాంతో చింటూ చివరికి రోనీ తండ్రికి ఆ రాత్రి జరిగినదంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేశాడు. చింటూ రోనీ వాళ్ళ నాన్నకు ఆ రాత్రి జరిగిందంతా చెప్పిన విషయం రోనీకి తెలియగానే రోనీ చింటూపై ఒక ఉన్మాదిలాగా గట్టిగా అరిచాడు. ఆ తర్వాత డాక్టర్తో నన్ను డిశ్చార్జ్ చేయండి అని చెప్పాడు. రోనీ క్రిస్టియన్ కావడంతో అతని తండ్రి అతన్ని నేరుగా ఒక చర్చ్కి తీసుకెళ్ళాడు. అక్కడ చర్చ్ ఫాదర్ రోనీ తలపై నూనె రాసి అతని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లోనే ప్రార్థనలు చేస్తూ ఉండమని చెప్పారు. రోనీ కుటుంబం కూడా అలాగే చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచేసరికి రోనీ పూర్తిగా మామూలు స్థితికి వచ్చేశాడు. కానీ చింటూ మనసులో మాత్రం ఒక ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఆ రాత్రి అసలు ఏం జరిగింది? మనకు ఎదురైన ఆ మనుషులు ఎవరు? నేను ముందే చెప్పినట్టుగా వాళ్ళున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఒడిషా బోర్డర్‌కి దగ్గరగా ఉంటుంది. అక్కడ నుండి అరకు కూడా పెద్ద దూరం ఏమీ కాదు. దాదాపు 140 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే ఒకరోజు చింటూ ఒక్కడే బైక్‌పై అరకు వైపు బయలుదేరాడు. అతను అరకు వరకు వెళ్ళలేదు. అరకుకి దాదాపు 50 కిలోమీటర్ల ముందు కొన్ని గిరిజన గ్రామాలు కనిపించాయి. చింటూ అక్కడ బైక్ ఆపి అక్కడి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. ఆ అడవిలో చాలామంది గిరిజనులు గతంలో చనిపోయారట. వాళ్ళలో చాలామందికి సరిగ్గా అంత్యక్రియలు కూడా జరగలేదు. అందుకే వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయని అక్కడి వాళ్ళు చింటూకి చెప్పారు. చింటూ ఆ రాత్రి బైక్ గనక వెనక్కి తిప్పి ఉంటే ఆ ఆత్మలు వాళ్ళిద్దరినీ తమ ప్రపంచంలోకి తీసుకెళ్లేవని చింటూ నమ్మాడు. ఇది అసలు జరిగిన కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి ఏదైనా భయంకరమైన అనుభవం ఎదురై ఉంటే కింద ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి మీ స్టోరీని పంపించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.